పరిస్థితుల్లో బహుశా చాలా డిప్రెసింగ్గా నీకు అనిపించవచ్చు. ఒకవేళ నీ మానసిక స్థితి చాలా డౌన్ ఉండొచ్చు, ఎందుకు ఈ స్థితి నాకు వచ్చిందని. కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు యుద్ధ భూమిలోనే ఉన్నావు. దట్స్ రైట్, నువ్వు యుద్ధం చేస్తున్నావు, కరెక్టే. నీకు ఎదురుగా ఉన్న శత్రువు చాలా భీకరమైన శత్రువుగా, చాలా బీభత్సంగా నీకు కనిపిస్తున్నాడు, కరెక్టే. అయితే నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను, నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేయుదును. కొన్నిసార్లు యుద్ధం అంతా మనమే చేస్తున్నాం అనుకున్నప్పుడు టెన్షన్ ఉంటుందండి. యుద్ధం అంతా నేనే చేసేస్తున్నాను అనుకున్నప్పుడు మనం రెస్ట్లెస్గా ఫీల్ అవుతాము, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాము, ఇన్యాడిక్వేట్గా ఫీల్ అవుతాము. నా శక్తి సరిపోదు, నా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవు, నాలో ఉన్న ఇమ్యూనిటీ సరిపోదు, నాలో ఉన్న మానసిక ధైర్యం సరిపోదని ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో. కానీ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ బీ ష్యూర్ అబౌట్ విక్టరీ అండ్ యూ కెన్ డెఫినెట్లీ బీ కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్. ధైర్యంగా యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో నీవు నిలవబడగలవు.